బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత ఏపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకి సీరియస్ ఉంది. హైదరాబాద్కి తరలించే అర్ధరాత్రి బ్రెయిన్ స్ట్రోక్ గా నిర్ధారించారు డాక్టర్లు. ఐసీయూలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు బొత్స సత్యనారాయణ. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు తెలుస్తోంది. సో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆయన అర్ధరాత్రి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్కి వచ్చి రాగానే డాక్టర్లు ఆయనకి చికిత్స అందిస్తారు. గతంలో కూడా బ్రెయిన్ ఇష్యూతో ఆసుపత్రిలో చేరారు బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు సీరియస్ ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆయన్ని హైదరాబాద్లో ఆసుపత్రి తరలించారు. సో గతంలో కూడా బ్రెయిన్ ఇష్యూ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాజేష్, సో బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఏం చెప్తున్నారు వైద్యులు? సో ఎప్పుడు ఆయనకి ఎఫెక్ట్గా చూపించింది? కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి చూసుకుంటే బొత్స సత్యనారాయణ ఆరోగ్యం అయితే నిలకడగానే చెప్తున్నారు. బట్ చూసుకుంటే గతంలో కూడా అంతకుముందు కూడా ఒకసారి స్ట్రోక్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వెన్నుపోటు దినం రోజు కూడా గత సంవత్సరం జూన్ 4వ తేదీన కూడా ఇలాంటి ఘటన, ఎందుకంటే అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు చూసుకుంటే నిన్న సాయంత్రం ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు వస్తున్న నేపథ్యంలో అక్కడైతే ఉన్నారు. అక్కడి నుంచే ఎప్పుడైతే కొంచెం అనారోగ్యంగా అనిపిస్తుంది వెంటనే అప్రమత్తమై హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించి, చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా కంటిన్యూ హెల్త్ చెకప్ అనేది కూడా కంటిన్యూగా ఉంటున్న నేపథ్యం కనిపించింది. ఎందుకంటే గత సంవత్సరంలో జూన్ 4వ తేదీన అనారోగ్య పడినప్పటి నుంచి కూడా కంటిన్యూగా వైద్యుల పర్యవేక్షణ కంటిన్యూగా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం చూసుకుంటే ఈ బీపీ పెరిగిన కారణంగానే ఈ రోజు అస్వస్థకు గురైనట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అంతా కూడా సజావుగానే ఆరోగ్యంగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే ఆ బ్రెయిన్ స్ట్రోక్ కూడా అటువంటిది ఏమి లేదని అయితే చెప్తున్నారు. ఒకవైపు వస్తున్నటువంటి అన్ని కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా అటువంటి పుకార్లు ఏమైనా నమ్మొద్దంటూ కూడా చెప్తున్నారు. మనమైతే ఆ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి ఏం జరిగిందంటే దగ్గర ఉండి పరిశీలించి కూడా కనుగొనే ప్రయత్నం కూడా జరిగింది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఏం చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే అంత ఆరోగ్యంగానే ఉంది, ప్రస్తుతానికి అయితే బాగానే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కూడా ఎవరు కూడా ఆందోళన చెందొద్దంటూ కూడా కొత్త వచ్చిన కూడా డైరెక్టర్ గా ఏదైతే అక్కడ న్యూరో హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఒక మెసేజ్ కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నా ఆరోగ్యం ఆందోళన అవసరం లేదు, బొత్స సత్యనారాయణ నేను ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ ఒక మెసేజ్ కూడా చెప్పారు. రొటీన్ గా చెకప్ ఏదైతే జరుగుతుందో రొటీన్ చెకప్ కే ఈ రోజు హాస్పిటల్ అంటూ బొత్స సత్యనారాయణ అనేది ఒక మెసేజ్ కూడా. గతంలో కూడా ఆయనకి బ్రెయిన్ ఇష్యూ ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఎటువంటి ఇష్యూ ఉండేదానికి ఇప్పుడు సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా పెద్ద విషయం. సో ఇలా జరగడం కుటుంబ సభ్యులు ఎలా చూస్తున్నారు? పార్టీ కార్యకర్తల నుంచి కానీ పార్టీ అధిష్టానం నుంచి కానీ ఎటువంటి మెసేజ్ వస్తోంది? ఏ రకంగా భరోసాని ఇస్తున్నారు బొత్స సత్యనారాయణకి? అదే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే బ్రెయిన్ స్ట్రోక్ అయితే కాదు, బీపీ పెరిగిన కారణంగా కొంచెం అస్వస్థతకి గురయ్యామని చెప్తున్నారు. దాని కారణంగా చూస్తే ఎటువంటి ఆందోళన కానీ ఇబ్బంది కానీ కలగలేదు. ప్రస్తుతం చూస్తే ఒకవైపు ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే చికిత్స పొందుతున్నామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బుద్ధులు కూడా ఫోన్ లో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా నిలకడగానే ఉంది చెప్తున్నారు. ప్రస్తుతం ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అంటున్నారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులు కూడా మెసేజ్ అయితే పంపించారు. చెప్పినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అదే మెసేజ్, నేనైతే ఆరోగ్యంగానే ఉన్నాను, జనరల్ చెకప్ మాత్రమే నేనైతే వచ్చినట్టు బొత్స చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం చూసుకుంటే గతం నుంచి కూడా, ఎందుకంటే గతంలో స్ట్రోక్ అయితే వచ్చింది, అది పారాలిసిస్ స్ట్రోక్ అయితే అప్పుడు ఇంతకు మునుపు అయితే రావడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి అంతా కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రోజు రోజు కూడా వయసు వైపు పెరుగుతున్నటువంటి సందర్భంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఫుడ్ కూడా మొత్తం మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ కారణంగా బీపీ హై అవుతుంది, లో అవుతుంది. దీని కారణంగా దాని బాడీలో ఉన్నటువంటి మార్పులు కూడా మొత్తం మారుతూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే ఈ రోజు మళ్ళీ అదే విధంగా జరిగి ఉంటుందంటూ కూడా మరోవైపు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఒకవైపు సమావేశాలు, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా నిన్న సాయంత్రం జరగడంతో అక్కడి నుంచి ఒకటో వచ్చిన హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్యం అంతా నిలకడగా ఉందంటూ కూడా మనకి అక్కడ నుంచి సమాచారం మనసు. రైట్. సో ప్లీజ్ బి ఆన్ హోల్డ్, ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో ప్రెసెంట్ ఈ సంఘటన పైన వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ నుంచి కూడా ఆయన రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. సో ట్వీట్ చేశారు ఆయన, నా ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందవద్దు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, రొటీన్ చెకప్లో భాగంగా మాత్రమే ఆసుపత్రికి వచ్చాను అని చెప్పి బొత్స అంటున్నారు. సో కేవలం రొటీన్ చెకప్ అంటున్నట్టుగానే బొత్స అంటున్నారు, కానీ ఆయన అర్ధరాత్రి హుటాహుటిన ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ బొత్స సత్యనారాయణ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరి డాక్టర్లు ఏం తెలుస్తారు? హెల్త్ బులెటిన్ రిలీజ్ అవుతోందా? ఇంకేదైనా విషయాలు ఉంటాయా?
చూడాలి ఏం జరిగిందో. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయన ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. రైట్, వైసీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో మెన్షన్ చేసింది నా ఆరోగ్యం బాగానే ఉంది అని. దీంట్లో బొత్స అన్నట్టుగా ట్వీట్ చేసింది వైసీపీ పార్టీ. సో వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ ట్వీట్ వచ్చింది. సో నా ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందవద్దు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, రొటీన్ చెకప్లో భాగంగా మాత్రమే ఆసుపత్రికి వచ్చానని చెప్పి బొత్స సత్యనారాయణ అన్నట్టుగా ట్వీట్లో కనిపిస్తోంది. మరి ఆరోగ్యంగానే ఉన్నారన్నట్టుగా తెలుస్తోంది, కానీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు, ఆయన్ని చికిత్స అందిస్తున్నారు. మరి వైద్యులు ఏం చెప్తారు, హెల్త్ బులెటిన్ రిలీజ్ అవుతుందా, ఏం జరుగుద్దో చూడాలి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఎంఎన్సి కంపెనీస్ మధ్యలో మెడికల్ కాలేజు మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్కు అతి చేరువలో అనంతరాజ్ ఆశ్రయ్ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. కేవలము 19 లక్షలకే మీకు 2 BHK హౌస్ను అనంతరాజ్ ఆశ్రయ్లో పొందవచ్చును.